దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఏకవుజావున సమయంలో ప్రార్థన చేయుటకు దేవుడు మనకెంతగానో కృపనిచ్చి, బలమునిచ్చి, సంతోషాన్ని, సమాధానిచ్చి నిలబెట్టిన దేవదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవైన తండ్రి, నీకు స్తోత్రాలయ. సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన మాకు అందించి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములతో నీ ఆలోచన, నీ తలంపుల చేత మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడుగుచు బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మానించి జబ్బు లేవెకునులే కొండ చేయుము. ఆ కారణమొచ్చే దేవ సంస్కృతి చేయవే మనసా, శ్రీమంతుడగోయే హోవ సంస్కృతి చేయవే మనసా. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర రోకిదము, ఆయన మాటలు గైకొనినా అయినట్లు మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి యెహోవాని స్తుతించదము, ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన గొప్ప కార్యములు. నా దేవా, నా దేవా, నా ప్రభువా, నిన్ను స్తుతించుటకును, కొనియాడుటకును, ఆరాధించుటకును, ఘనపరచుటకును, నాయనాని నిన్ను వేడుకునుటకు మాకు మరొక అవకాశం కలగజేసిన ఓ తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుచున్న ఓ రక్షక, ఓ దయగల తండ్రి, మా పోషణకర్త, విమోచనకర్త, ఆత్మీయుడ, ఆలోచనకర్తవైన తండ్రి, నీ స్తోత్రాలు. సమయంలో మీరును, మా తండ్రి గారును, పరిశుద్ధులు, దేవదూతలు, శరీబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవుల యొక్క ఆదరణ తోడుగాను, మేలుకరముగా, దీవునికరముగా ఉంచి నడిపించండి. అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరులు ఆరాధించిన ఓ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించము, మా ప్రార్థనకి చెవియొగ్గి నెరవేర్పులకి మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రికును, కుమారునికును, పరిశుద్ధాత్మకును, ఆది అందును, ఇప్పుడును, ఎల్లప్పుడును, యుగయుగములు మహిమ, మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావము ఆయనకే కలుగును గాక. ఆమేన్. దేవా, నువ్వు అనాది వ్యక్తివైనావు, నిన్నెవరునూ కలగ చేయలేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నువ్వు వెలుగువైనావు, అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చున్నావు. జీవులలో కంట్లకు వెలుగిచ్చినావు గనుక నీకు వందనములు. దేవా, నువ్వు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానం ఇచ్చిన అట్టి జ్ఞానములు అనేకమైన మార్మములు మాకు కనబడుచున్నవి.
కనబడని తండ్రివు గనుక నీకు వందనములు. దేవా, నువ్వు స్వతంత్రుడు అయినా స్వేచ్ఛాపరుడు అయినా నీకెవరునూ సలహా ఈయనక్కర్లేదు. నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడి నీకు. ఈ ఫడేస్తున్నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగిన నీకు. విజ్ఞాపి పత్రిక వెల్లడింపకముందే కపంబియ్యి భీతి కలిగిన నీకు. 7 నిమిషం మాట తలనొప్పి హింస నీకు. హర్మయోని గిద్దము అడులు నీ కడతెరకను గుయ్యే మొట్టికాయలు నీకు. అగ్నిగుణముదనే రాస నీకు. సాతానా, దురాత్ములారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథము నుండి కీర్తన గ్రంథం 3వ అధ్యాయము మనము చదువుకుందాం. దాన్ని బట్టి దేవుడు మనకు అందించే ఆత్మీయ జ్ఞానమైన మాటలు నేర్చుకుందాం. నేను చదువుతున్నాను, మీరందరూ కూడా గమనించండి. యెహోవా నన్ను బాధించేవారు ఎంతగానో విస్తరించి ఉన్నారు. నా నీతికి లేచేవారు అనేకులు. దేవుని వలన వారికి రక్షణ ఏదియూ దొరకదనియు నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడుముగాను, నీవే నాకు అతిశయ ఆస్పదముగాను, నా తల ఎత్తివాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవానుకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకుందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను, 10,000 మంది దండెత్తి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టివాడువు నీవే. దుష్టులు పళ్ళు ఎరగొట్టువాడువు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం వచ్చును గాక. దేవుడు ఈ ఆత్మీయ మాటలను మనకు అందించారు. ప్రభునందు ప్రియులరా, మనం గమనించాలి ఒకసారి. దేవుడు ఎందుకు ఈ ఉదయకాలం మనకు ఎక్కువ జావని చాలా మందికి ఎందుకు మెలకు వస్తుంది? ఎవరు లేపుతున్నారు? ఉలుకుబడి చాలా మంది లెగుస్తూ ఉంటారు. ఎందుకు లెగుస్తున్నారు అని ఏనాడైనా మనం అనుకున్నామా? ఎవరు లేపుతున్నారు అనుకున్నామా? ప్రియులరా, ఎక్కువ చావుని లెగటం వలన నీ ఆరోగ్యము, నీ అవయవాలు, నీ ఆలోచన, నీ క్రియలు అన్నీ చాలా చురుకుగా ఉంటాయి. చాలా ఆలోచనతో కూడిన, ఎవరో మనకు బలవనిచ్చినట్టుగా ఉంటుంది. ఎవరో మనల్ని నిద్ర లేపి, లేక మిమ్మల్ని మీరు కట్టుకోండి, లేక మీరు బలపడండి, ఇదిగో శక్తిని మీకుంది, శక్తిని మీరు కలిగి ఉండండి అనే రీతిలో మనకు ఉపమానము చెప్పేవారిగా కనపడుతుంది. కానీ కంటికి ఎవరు కనపడరు. ఆత్మీయ హృదయాలతో మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనకి దేవుని యొక్క కృప మనకు దొరుకుతుంది. ఇక్కడ అన్నాడు చూసారా, మనం అంటున్న మాటల్లోనే ఏమన్నాడు? ఎముకలు దవడ ఎముకలు విరగ్గొట్టేవాడువు నీవే. నిజమేనండి. నీవు ఆలోచన, నీ క్రియలు సాతానుగడ అనేక రకాలుగా శోధించటం కానీ, వేధించడానికి వచ్చినా కానీ
మనం ఏం చేస్తామంటే భయపడిపోతూ ఉంటాం. ఈ లోక సంబంధమైన జీవితం భయముతో కూడినది కాదు. ఇది మాత్రం చాలా మంది గ్రహించాలి. లేఖనము ద్వారా మనం గ్రహించినప్పుడు మానవుడికి భయం అనేది లేదు. భయం అనేది తన జీవితంలో దేవుడు మానవుడికి ఇచ్చాడు అనే విషయాన్ని మనం తేటగా గమనించాలి. అవునండి, యేసుక్రీస్తు ప్రభు సాతానుగాడు అనేక రకాలుగా శోధించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన బలహీనుడిగా ఉన్నాడని గ్రహించుకున్నాడు. కాబట్టి సాతానుగాడు రాగలిగాడు. కానీ యేసు ప్రభు అన్నట్టుగానే మనుషుడు దేనివల్ల? దేవుని ఆత్మ వలన జీవింప చేయబడతాడు, కానీ ఆహారము నిమిత్తము జీవింప చేయబడడు. ఎస్, మనకు దినానికి 2 మార్లు ఎత్తి భోజనం చేస్తాం, లేకపోతే 2 మార్లు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం స్నాక్స్ ఏదో తింటాం. అయితే దేహానికి ఎంత కావాలి శక్తి అంతే ఉంది. 24 గంటలు తింటే శక్తి వచ్చేదండి. మనం ఎంతవరకు దాన్ని భుజిస్తున్నాం, ఎంతవరకు దాన్ని లోపరుచుకుంటున్నామని ముఖ్యం. అప్పుడే అనేకమైన విషయాల్లో మనం బాగా ఆలోచన కలుగుంటాం. ఇక్కడ లేఖనం కనబడుతున్న మాటలు మనం చూసినప్పుడు ఈ లేఖనం ఏం చెప్తుందంటే, మరొకసారి చదువుతున్నాను, గమనించండి. యెహోవా యందు అనగా 3వ అధ్యాయం, ఇక్కడ ఏమన్నారు చూసారా? యెహోవా నన్ను బాధించేవారు ఎంతగానో విస్తరించి ఉన్నారు. అయినా నీ జీవితానికి లోటు ఏమి లేదు. ఎస్, అయినా నీ జీవితానికి ఎటువంటి డోకా లేదు, డోకా ఉండదు. ఎందుకు అంటే దేవుడు నీ ఎడల ఎవరున్నారంటే, అక్కడ అంటున్నాడు చూడండి, నా మీదకు లేచేవారు అనేకులు అన్నాడు. అంటే మన మీద ఎవరో పొంచి ఉన్నారు అని అర్థం. అనేకులు లేచి ఉన్నారంటే దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క శక్తిని ఎదుర్కోవాలంటే అనేకులుగా ఎదుర్కొంటున్నారు తప్ప ఒక్కరుగా ఎదుర్కోరు. నువ్వు ఒక్కడుగా ఉన్నావని ఒడిలిపోవుకు. యెహోవా నీ యందు ఆశ్రయము కేడముగా తోడై ఉన్నాడని మన 3 వచనములో చదువుకుంటున్నాం. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుని వల్ల అతనికి ఏ రక్షణయే దొరకదని చెప్పుకునేవారు అనేకులు అంట. ఆడు ఒంటరివాడు, వాడికి ఎవడున్నాడు రా అంటూ ఉంటారు. ఈ లోకంలో మనం మాట్లాడుకుంటాం చిన్న చిన్న సరుద్దులు, గొడవలు, పక్కవారిని బెదిరించడానికి ఏం చేస్తారంటే అరుస్తూ మాట్లాడతారు. వాడే నడండ్రా, వాడికి ఎవరు లేరు, అడిగేవారు ఎవరు లేరు, నడండి అని అంటూ ఉంటారు. పిల్లరా, మనుషులందరూ విడిచిపెట్టినా కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కదా. అన్యాయం జరుగుతున్నప్పుడు అక్కడే ఎవరు లేరు, కానీ అక్కడే ఒకరిని ఏర్పాటు చేసుకుంటాడు అప్పటికప్పుడే. ఎస్, చూడండి, యేసు ప్రభు ఆరోహం అయిన తర్వాత చాలా రకాల మనుషుల్ని దేవుడు బలపరిచాడు. అయితే ఆయన ఆరోహం అయిన పరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏర్పరిచిన వారందరూ అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలి ఇప్పుడని. అప్పుడు వారిలో కొందరు అనుకున్నారు, ప్రార్థన చేద్దాం, యేసు ప్రభు మనకు ప్రార్థన నేర్పారు కదా అని. అయితే వీరందరూ కూడా మేడగదిలోకి వెళ్ళారు. ఆ మేడగదిలో 1-2 కాదు, 120 మంది అయిపోయారు ప్రార్థనా నిమిత్తం. అంటే దేవుని యొక్క జవాబు కొరకు, దేవుడు ఎలాగ మనల్ని మనతో ఏం చెప్తాడు అని. ఆయన మాట్లాడతారు, మీరు ఎప్పుడు పిలిచినా నేను నీకు తోడుంటాను అన్నారు కదా.
అని మేడగదిలోకి చేరిపోయారు 120 మంది. ప్రార్థించటం మొదలుపెట్టారు. కొన్ని క్షణాల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి వారిని బలపరిచేటకు భూకి దిగి వచ్చేశారు. ఆ గృహంలో ప్రార్థించిన వారందరి మీదను పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారిని బలపరచటం మొదలు పెడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు బాధలతోనూ వ్యాధులతోనూ శోధనతోనూ మరి మనశ్శాంతి లేక ఉన్నావేమో. ఆనాడు యేసుప్రభు ఆరోహణమైన పొందాక ఏం చేయాలో తెలియట్లేదు వీళ్ళకి. కానీ దేహము ఆందోళన చెందింది, మనసు దృఢంగా ఉంది. మనసు కూడా ప్రార్థించమని కోరుతుంది, ప్రేరేపణిస్తుంది. అవును, మనం ప్రార్థించమని ప్రేరేపణిస్తేనే తప్ప మనం ప్రార్థించాలి. లేదంటే మంచానికి అతికిపోతే ఇంకా కాసేపు పడుకొని బద్ధకము, కాళ్ళు చేతులు లాగటం కానీ, కళ్ళు తెరవపడటం కానీ, ఇలాంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ ఉదయ కాలంలో మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు అనే మన మాట, మన ప్రభువు లోక రక్షణకర్త, లోకాన్ని విమోచించుటకు వచ్చిన దేవుడు, రానై ఉన్నవాడు, విమోచించి పరిపాలించుటకు వచ్చుచున్నవాడు ఆయనే. ఆయన ఎడల మనం ఎలాగున్నామంటే చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకని చూడండి, ఇక్కడ అంటున్నాడు మరలా, యెహోవా నీవే నా కేడుముగాను, నీవే నాకు అతిశయస్పదముగాను నా తల ఎత్తువాడుగా ఉన్నావు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. ఏం చేశాడు? పరిశుద్ధమైన పర్వతము నుండి ఆయన ఉత్తరం ఇచ్చాడండి. ప్రియులారా, ఆ పరిశుద్ధమైన పర్వతం, అవును, ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు సీనాయి పర్వతం మీదకి వారిని దేవుడు పిలిచి ఆ స్థలాన్ని కానీ ఆ చోటుకి కానీ చాలా జాగ్రత్త కలిగి ఉండండి. ఇది పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధాత్మ దేవుడు పరలోక సమూహంతో సింహాసాన్ని వేసుకున్న స్థలం అని ఏమండి చెప్పటము జరిగింది. అందు నిమిత్తం ఆ స్థలానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయముతో వణుకుపోయారు. అసలు భయం అనేది ఎందుకు వచ్చిందంటే, పాపము మనుషుల్లో ఎప్పుడైతే తిష్ట వేసుకుందో ఆటోమేటిక్గా భయపడతాడు మనిషి. ఈ పాపాన్ని జయించుటకు ఏ మనుషుడైతే సిద్ధపడతాడో అతడు శరీరము, ఆత్మ రెండింతల బలాన్ని పొందుతుంది. అందుకే చూడండి, అపోస్తుడైన పౌలు యేసుప్రభుని ఎదుర్కొన్నప్పుడు బలహీనుడిగా ఎదుర్కొన్నాడు. బలవంతుడు అనుకుంటాం మనం, లోక సంబంధంగా బలవంతులు నాకు తిరిగి లేదు అని. ప్రియులారా, ఈ బలం అనుకున్న బలం బలహీనం అనేది దేవుని ఎదుట. దేవుని ఎదుట బలమైనది ఏదంటే ఆత్మ ఎంత బలంగా ఉంటుందో అసలు మనకు అర్థం కాదండి. కాళ్ళు చేతులు ఏమీ లేనివారు ప్రభు కొరకు నోటు మాట వల్ల ఆయన సాక్ష్యాలు పంచుతున్నారు వాళ్ళు. అవును కదా ప్రియులరా, కాళ్ళు, చెయ్య, కన్ను, ముక్కు అవుటుగా ఉన్న వారు కూడా ప్రభువును ప్రకటిస్తారు. అన్నీ బాగుంటేనే ప్రభువును ప్రకటించాలనుకుంటారు. కాదండి, గుడ్డివాడిని దేవుడు నిలబెడతాడు, కుంటివాడు దేవుడు నిలబెడతాడు. అవయవాలు సరిగ్గా లేని వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. చూడండి ఏమన్నారు ప్రభు, మీరు వాళ్ళని ఆపితే ఈ రాళ్ళు మాట్లాడతాయా అన్నారు. ఎందుకన్నారు? దేవుడు శక్తిమంతుడు, అటిని సృష్టించిన వాడు ఆయనే కాబట్టి. ఎప్పుడైతే యేసు ప్రభు అధికారులను గద్దించి మీరు వీళ్ళని ఆపితే ఇగో ఈ రాళ్ళు మాట్లాడతాయంటే, రాళ్ళు అంట ప్రభు ఎప్పుడు చెప్తాడా నాట్యం చేద్దామని సిద్ధపడ్డాయంట రాళ్ళు. దేవదాస్ శేఖర్ అన్నారు, రాళ్ళు యేసుప్రభు ఎప్పుడైతే మాట్లాడారో వెంటనే అవి రూపాన్ని ధరించేసుకుని నాట్యం చేయటకు మరి మనిషి ఎలాగున్నాడో అలాగ తయారవటకు సిద్ధపడుకుని అంట. నా ప్రియ దేవుని బిడ్డలారు, ఈ రోజుల్లో ఏ రాతిని తీసుకుని ఒక బొమ్మగా చెక్కి దాన్ని తెచ్చి
మొక్కటం, పూజ చేయటం అనేక రకాలుగా జరుగుతుంది. అంటే మనుషుల యొక్క కల్చరు ఎలాగుందంటే మన పితరులు చేశారు ఆ పని మన పిల్లలు కూడా చేయాలని. ఎస్, అదే జరుగుతుంది ఈ లోకంలో. నిన్ను నువ్వు శాసించుకో, నీ పిల్లవాళ్ళని శాసించడానికి అధికారం ఉండదు. అందుకే చాలామంది పెద్దదిగా పిల్లలు చదువుకున్నాక వాళ్ళ నిర్ణయాలు వీళ్ళు తీసుకోరు. ఏమంటారంటే, మీ ఇష్టం బాబు, మీకు తెలుసు కదా, మీరు చదువుకున్నారు, మీకు ఇష్టమైన రీతిలో మీరు నడవండి అని అంటారు. అది చాలా మంచి నిర్ణయం ఆ మాట అనటానికి. ఎందుకు అంటే చదువుకున్న బిడ్డలను, ఎదుగున బిడ్డలను నీకేదైతే శక్తి ఉందో, నీకేదైతే బలం ఉందో అదే బలం దేవుడు ఇచ్చాడు. నీకు ఇచ్చిన దేవుడు, బలాన్ని ఇచ్చిన దేవుడు నీ పిల్లలకు ఇవ్వకుండా ఉంటాడా? నీవే జ్ఞానవంతుడు అందుకని నీకు ప్రేరేపణ కలుగుతుంది ఇది చెప్పమానంటే ఎస్. ఇప్పుడు పిల్లవాడు 10వ తరగతి చదివే వరకేనే ఇవన్నీ చెప్పడం. 10వ తరగతి దాటిందనుకోండి, తరగతి మారుతుంది. 11, 12. ఈ 12వ తరగతి వరకే తల్లిదండ్రుల యొక్క శ్రద్ధను కొద్దో కప్పు. 10వ తరగతి దాటి అతను ఇంటర్కు అంటే డిగ్రీకి వెళ్ళినప్పుడు 11వ తరగతికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మరి కొత్త ఫ్రెండ్స్ సిద్ధపడతారు, దొరుకుతారు కూడా కొత్త వారు. అంటే అందరూ చదువు కలిగిన వారే కనబడతారు అక్కడ. ఇప్పుడు మొదట నర్సరీ నుండి 10th వరకు కూడా అందరూ పాత వాళ్ళే. అంటే 10th నర్సరీ నుంచి ఉన్నవాళ్లే. సుమారు ఎన్ని సంవత్సరాలండి? 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. 13వ సంవత్సరం వచ్చినప్పటికే 13, 14 వచ్చినప్పటికీ 10th క్లాస్ పరీక్ష రాస్తారు. ఎందుకు అంటే ప్రియులారా, మనం గమనించాలి. లోక సంబంధమైన జ్ఞానము దేవుడు ఒక తరగతికి వరకు చూపించాడు. ఒక వ్యక్తి అన్నాడు, ఏమన్నాడంటే, పిల్లలు పుట్టిన మొదలుకు నీ తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన ఆ క్షణము నుండి మరి సుమారు 5 సంవత్సరాలు వయసు వచ్చే వరకు, అంటే 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రేమగా చూడండి. 5 సంవత్సరాలు అన్నాడు ఆయన. 5, 6, 7 సంవత్సరాల మించి ఎక్కువగా ప్రేమించాడు. తర్వాత బానిసగా చూడాలంట. ఇది ఎక్కడ కనపడుతుందంటే ఈ యొక్క విధానం నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఇలాంటి చైనా, జపాన్లో కనపడుతూ ఉంటుంది. వారి పిల్లలకు చిన్నప్పటి నుంచే వారి ఒంటికి కట్టుకుని బిడ్డల్ని వాళ్లే చూసుకుంటూ ఉంటారు. పొలం పనులకు అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. బిడ్డని ఈపికి కట్టుకుంటారు, తీసుకెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే ఎదర ఫ్రంట్కి కానీ బ్యాక్కి కానీ కట్టుకుని వారి పనులు చేసుకుంటారు. ఇప్పుడు కింద పడుకుంటే ఏదైనా జరగవచ్చు. అదే తల్లి ఓడిలో ఉంటే ఆ బిడ్డకు కావలసినంత వెచ్చతనం దొరుకుతుంది, కావలసినంత నేను నా తల్లి ఒడిలో భద్రంగా ఉన్నానని ఆశ దొరుకుతుంది. అందుకే వాళ్ళు చాలా చురుకుతనంగా ఉంటారు. అందుకే చైనా, జపాన్ అంటే ఎందుకెంతో చురుకుతూ మన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు కూడా తల్లి ఒడిలో ఉన్న వారు అందరూ కూడా చాలా తెలివిగా ఉంటారు. ఎస్, ఎందుకంటే ఆ పిల్లవాడు తల్లి ఒడిలో ఎక్కువగా ఎంతసేపు ఉన్నాడో అంత బలం పొందినట్టే లెక్క. ఎస్, తల్లి పాలు తాగినప్పుడే తన ఒళ్ళు తల్లిని అద్దుకుంటాం కాదండి. తన నడిచే వరకు కూడా మ్యాక్సిమం ఎక్కువగా తల్లులు తన ఒంటికి కట్టేసుకోవటమే చూస్తాం. ఈ చైనా, జపాను, కొరియా ఈ సైడు. అయితే ఈ మధ్యలో మన ఇండియా కూడా వచ్చింది ఆ కల్చరు. చాలా మంచిదండి. ఒక బిడ్డను చిన్ననాటి నుండి కూడా అతడు అమ్మా అని పిలిచే పిలుపు వరకు అంత గట్టిగా భద్రత ఉన్నదని, అప్పుడు ఆ కుమారుడికి ధైర్యం, నేనేమైనా చేయగలను అని ఒక ధైర్యాన్ని తల్లిదండ్రులు, తండ్రి కల్పిస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీవు కానీ నేను కానీ దేవుని ఎడల ఎంతగా అంటుకుని ఉన్నాం, ఎంతగా దేవుని యొక్క జ్ఞానాన్ని పంచుకున్నాం. దేవుడు సర్వం ఇచ్చాడు, మీకు జ్ఞానం ఇచ్చాడు. ఆయన నీటిని గద్దించాడు, మీరును గద్దించవచ్చు.
అందుకే అన్నాడు, విశ్వాసముతో మీరు ఏదైతే మాట్లాడుచున్నారో అది విశ్వాసంతో, నీకు అడ్డమున్నదని వద్దు, నా ఎద్ద నుంచి తొలగిపోమంటే తొలగిపోతుంది. అంటే దేవుని యేసు నామములో ఇది తొలగిపోను గాక. అవును, షడ్రకు మేషకు అబేద్నెగోలు శృంగార దేవాలయంలోకి వెళుతున్నప్పుడు గుడ్డివాడు పుట్టుకతో గుడ్డివాడు ఏమంటున్నాడు, అయ్యా నేను గుడ్డివాడిని, మీరు దానం చేయండి, మీరు రాజుల వలె మరి గౌరవవంతు వలె ఉన్నారు కాబట్టి మీ దగ్గర వెండి బంగారాలు పుష్కలంగా ఉంటాయి అని గ్రహించేమన్నాడు తెలుసా, అయ్యా మీ దగ్గర వెండి బంగారం ఉంటే నాకు దానం చేయండి అయ్యా అన్నాడు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నీ ఊహించనిది ఎప్పుడు కొదువు రానిది నీకు ఇస్తాం అంటే ఆశ్చర్యపోయాడు అతను. ఏంటయ్యా అంటే, ఇదిగో లేచి నిలబడదు కానీ అని చెప్పినప్పుడు, మాట్లాడదు కానీ అని చెప్పినప్పుడు ఇతడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇదేంటి నేను పుట్టుకతో గుడ్డివాడని, నేను లేకటం ఏంటి, నేను మాట చూడటం ఏంటి అన్నాడు. ప్రియులు, అప్పుడు యేసు నామములో లేచి నిలబడి అనగానే చూడండి ప్రియులారా, మ్యాగ్నెట్ అతుక్కుంటాయి కదా, ఎంత వేగంగా అతుకుంటే గుడ్డివారి యొక్క చేతుల్లో కర్రలు ఉంటాయి. వారి కోసమే నిర్మాణం చేసిన కర్రలు ఉన్నాయి, అల్యూమినియం కర్రలు ఉంటాయి, అవి పైపులుగా ఉంటాయి. అందులో అవి విడదీసి మళ్ళీ ముక్కలుగా పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకోవచ్చు. అతడు రోడ్డు మీద నడిచేటప్పుడు ఆ కర్రల్ని ఒకటిగా చేసి చేతి పట్టు మీద కర్ర పట్టు మీద ఎదరికెళ్ళిపోతాడు. అంతే మ్యాగ్నెట్ ఎంత వేగంగా అతుక్కుంటాయి, అంతే వేగంగా దేవుని యొక్క ఆలోచన నిన్ను అతుక్కుంటాయి. అందుకే మనం చాలా శక్తిమంతులు అనే విషయం మర్చిపోవద్దు. అయినప్పుడు కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, ఏంటి సార్ మాకు ఎంత బాధ అంటే, ఈ ఆల నిన్ను కృంగుపరిస్తే, నీకు బలహీనతలతోనూ శరీర సంబంధమైన అనారోగ్యంతో నువ్వు కలిగి ఉంటే, నా దేవుడేమి చేశాడు నాకు, నా దేవుడు నా మీద కనికరం ఉందా, ఈ పాస్టర్లు ఇలాగా చెప్తారు, దేవుడి శక్తి ఉంటే దేవుడు ఎంత శక్తివంతుడు, మీరు కూడా అంత శక్తివంతులే. ఏదో నాకు శక్తి ఎక్కడ వచ్చిందంటే, మనము దేవుని ఆత్మకు లోబడి లేదా దేవుని ఆత్మను సంపాదించుకుటకు, దేవుని ఆత్మతో నివసించుటకు, దేవుని ఆత్మతో ప్రయాణం చేయటకు మనం ఎప్పుడు కూడా ఆలోచన లేదు. నా ప్రియ దేవుని సంగమా, ఇప్పటికైనా సమయం మించింది కాదు గనుక నీ ఆలోచన చేత, నీ ఆత్మ నడిపింపు చేత, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరిచిన దేవుడువు, నీ ఆలోచన క్రియల చేత సిద్ధపరిచిన దేవుడు అని మనమందరము కూడా ప్రార్థన చెయ్యాలి కూడా, చేస్తున్నాం కూడా. అప్పుడు నీ దేహము, నీ కండనారాలు అప్పుడు వరకు బద్ధకంతో ఉన్నవి చురుకుదనంగా లేచి నిలబడతాయి. అందుకే ప్రియులారా, పూర్వకాలము మన తాత ముత్తాతల కాలంలో వారు కోడి కుయ్యగానే లేచి వారు పనులు చేసుకునేవారు. కోడి కూసిందంటే మొదటి జాములో కూసినప్పుడు దురాత్మలు వాటి గూటికి చేరిపోయే సమయం అని అర్థం. అలాంటప్పుడు లేచి చాలామంది పూర్వకాలం వారి నాన్నగారు చెప్పారు, మా తాతల కాలంలో కరువు దెయ్యాలు తిరిగేవి, అవి పడుకున్న మనిషిని తీసుకెళ్ళి వాటికి ఉన్న నచ్చిన చోటును విడిచిపెట్టేసి చుట్టూ తిరిగివి కేకలు వేసుకుంటూ అని, వాడికి గాఢ నిద్ర కలిగించి, పిల్లరా వాడు లేచి తెల్లారప్పుడు లేచి చూసినప్పటికీ కోడి శబ్దం వినపడుతుంది, మనుషులు పిట్టల శబ్దాలు వినపడతాయి, పక్షుల శబ్దాలు. ఇదేంటి ఇక్కడ ఉన్నానని గబగబా ఆ మంచం మరలా భుజాన్ని వేసుకుని వచ్చేసేవారంట. ఇటువంటి మాటలన్నీ మా పితరులైన వారు మాకు కథల రూపంలో చెప్పారు. ఎందుకు అంటే ప్రియులారా, ఆత్మ సాతాను చేతికి ఎప్పుడు చిక్కుతుందంటే, నువ్వు అనాలోచనకు వెళ్ళినప్పుడు, నాకెవరు తోడలేరు, నేను యమునా తీరిని అని లోక సంబంధమైన స్వార్థము సాతానుగడు నీలో ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా నీకు అర్థమవుతుంది,
ఇంతవరకు చాలామంది అంటూ ఉంటారు నలుగురిలో కూర్చున్నప్పుడు, ఏంట్రా నువ్వు తేడాగా కనపడుతున్నావు అంటే, వింతగా కనపడుతున్నావు అంటే, నీకే 4 కొమ్ములు వచ్చినాయి, అది నీకు కనపడలేదు, మనుషులకే కనపడుతున్నావని అనుకోకు. దేవుడు తన క్రియలను ఏ రకంగా చూడాలో, ఏ రకంగా మాట్లాడాలో అదే రకమైన ఆలోచన దేవుడు అందిస్తాడని, ఆయన కృప చేత నింపబడతారని, ఆయన కృపలో మనం బలపడతామని లేఖనాలు బోధిస్తున్నాయి. అప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మీ అందరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు సామాన్యులు కారు, చాలా బలవంతులు, చాలా శక్తిమంతులు. ఎస్, మీరు భూలోకములో జీవిస్తూ పరలోకంలో విషయాలు తెలుసుకోవచ్చు. అవునండి, మీరు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, నీ వాళ్ళు నేను విడిచిపెట్టిన వారు ఎక్కడున్నారో కూడా మనం తెలుసుకోవచ్చు. అదే ఆత్మీయ ప్రార్థన. ఆత్మను నీ స్వాధీనములు తీసుకుని నీవేదైతే కనిపెట్టాలి, ఎవరినైతే చూడాలి, ఏదైతే చూడాలనుకున్నావో ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. కానీ అందులో పట్టుదల కలిగి ఉండాలి. చూడండి, ఒక మనిషి కొంచెం బరువైనది వస్తువుని కట్టుకుంటాడు, అది విలువైంది కాబట్టి. కట్టుకుని ఇంటికి వెళ్ళగా శుభ్రం చేసుకుందాం అని కట్టేసుకుంటాడు. కానీ మొయ్యలేనంత బరువు ఆశ కదా. ఆశ ఎటువంటిదంటే ఎంతన్నా తృప్తి తీరనది ఆశ. అయితే ఆ బరువు కట్టుకున్నాడు, లెగదీయాలి, భుజాల మీద పెట్టుకో, తల మీద పెట్టుకోవాలి, లేకపోతే ఎవరు సహాయంతో కనపడి అటు ఇటు చూస్తాడు. లాస్ట్గా అనుకుంటాడు, ఏదైనా సరే ముందర మనసుకు చెప్పుకుంటాడు, తర్వాత దేహానితో మాట్లాడుకుంటాడు, ఏమని సరే దీన్ని ఇంటికి పట్టుకుపోవాలి అనుకుంటాడు మనసులో. అప్పుడు ఏం చేస్తాడంటే, శరీరమును, ఎముకలను, కండనారని యాకం తీసుకుని కొంచెం ఏదైనా భూమి సాకారణ ఒక ఎత్తైన కొద్దిగా ఒక మూల తీసుకుని ఆ ఎత్తైన స్థలానికి ఆ మూల నుంచి అసలైన బరువును లేక తీసుకుంటాడు. అంటే మనిషి మొయ్యలేని బరువును కూడా పట్టుదల కలిగి దాన్ని మోసే శక్తిని సంపాదించుకున్నాడు, వచ్చింది అతనికి. అందుకనే దేవుని యొక్క ఆలోచనలో మీరు శక్తిహీనులు కారు, చాలా బలవంతులు. ఆ విషయంలో నేను ఆ విషయంలో చాలా గర్వపడి చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనుషుడు శక్తిహీనుడు కాదండి, శక్తిమంతుడు. శక్తిహీనుడికి నేను శక్తిమంతుడిని అనుకుంటావని సాతాను గడి నీ శక్తిని ఏం చేస్తాడంటే శక్తిహీనుడిగా మార్చేస్తున్నాడు. ఇది చాలా మంది గమనించక సాతాను చేతిలో చిక్కుపోయి అనేకమైన చెడు అలవాట్లకు లోబడుతున్నారు. 1 సిగరెట్, 2 మందు, 3 గుటకాలు, 4 సినిమాలు, అనేక రకాలుగా పాపముతో కూడిన పాప పనులు చెప్పుకుంటే బయటికి బహిరంగంగా చెప్పుకుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఆటోమేటిక్గా సాతాను గడు ఏం చేస్తాడని నేను ఎలా చిత్రీకరిస్తాడని, వీడు పనికి మానవాడు, వీడు దేవునికి వ్యతిరేక, దేవునికి ఉపయోగపడిన వాడు కాదు, వీడు శాపమును కలిగిన వాడిని, శాపమనే మాటను నీకు అంటగడతాడు. అవునండి, నువ్వు దారంటే ఒక వస్త్రం, తెల్లటి వస్త్రం వేసుకెళ్ళావు, వెనకాల మసంటుకుంది, నీకు కనపడదు. అయితే నీ వెనకున్న మనిషికి కనపడుతుంది, అది అసలు అంటుకుందా లేదా అనేది. నా ప్రియ దేవుని బిడ్డలు, అలాగా అని చెప్పి ఎక్కడైనా చాలామంది మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎవరో చెప్తారు, వారి చేతులు విలువైన వస్తువులు ఉంటాయి, అయ్యా మీరు షర్ట్ మీద, మీ ఒంటి మీద ఏదో అంటుకుంది, అది చాలా బాగోలేదు, చూసుకోండి అని చెప్తారు. ఆ చేతిలో ఉన్న బరువు కానీ విలువైన వస్తువు కానీ పక్కన పెట్టి గబగబా ఏం అంటుకుందని దాన్ని మరి చూడటకు, దాన్ని తీటకు ప్రయత్నం చేసినప్పుడు సమయంలో
వారు ఆ విలువైన వస్తువును కోల్పోతూ ఉంటారు. సాతాను గారు చూడండి ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. కానీ దానికంటే గొప్ప తెలివైన వాడు, గొప్ప శక్తిమంతుడు అయింది మన చేతులారా మనమే కోల్పోతున్నాం. నేను మీ అందరికీ మీ ఉదయకాలం ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు శక్తిహీనులు కారు, చాలా బలవంతులు అనే విషయమును మీరు మర్చిపోతున్నారనే విషయం మరొకసారి ఉదయకాలంలో నేను గుర్తు చేస్తున్నాను. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు దావీదుతో మాట్లాడినట్టుగానే నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఎలాగూ అంటే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలని ఈ 3వ అధ్యాయంలో ఎంత ఆదరించున్నాడో ఆయన, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు అంటే ఊహకు కూడా అందదు మనకి. అంత బలముగా నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు. యెహోవా, నీవే నా కేడముగాను, నీవే నాకు ఆస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి యెహోవాకు మనం మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకుందును. 10,000 మంది దండెత్తి నా మీదకు మోహరించినను నేను భయపడను. అంటే చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు. 10,000 మంది వచ్చి మోహరించినను అంటే నన్ను చుట్టూ గుమ్ముగట్టినా గాని నేను భయపడను. అంటే ఎందుకు భయపడాలి అసలు? ఇది నాకు తెలియని క్వశ్చన్ అండి. మనుషుడు ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి? భర్తని భార్యని ప్రేమించాలి, గౌరవించటం, భయపడటం కాదండి. గౌరవంలో అనే మాటకు ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఇదే అసలైన విలువైన. భయము అనేది ఉంది, కానీ ఎప్పుడుంది? తప్పు చేయకుండా ఉన్నంతకాలం భయపడే పని లేదు. భయం అనేది నీ డిక్షనరీలో ఉండదు. ఎస్, అదే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు అది ఎవరు చూపించారని పౌలు గారు చూపించారు. ఆల్రెడీ శరీర సంబంధంగా దురాత్మ చేతిలో చిక్కుపోయి కీలుబొమ్మ అయినప్పుడు కూడా చాలా బలవంతుడిగా ప్రవర్తించాడు పౌలు గారు. తర్వాత యేసుప్రభు ఎదుర్కొని ఆయన యేసుప్రభు కనపడిన తర్వాత అసలైన బలాన్ని ఏంటో చూశాడు. ఆయన లోక సంబంధమైన బలం చూశాడు, దురాత్మ శక్తులు ఎంతవరకు ఉన్నాయో చూశాడు. కానీ యేసుప్రభుని చూసిన తర్వాత అసలు ఆ బలం ఎంతో ఊహలో కూడా అందట్లేదు ఆయనకి. ఎస్, అతడు ఇదిగో ఎడారిలో ఆ సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు ఒక దీవుకు చేరిపోతారు తుఫాన్ వచ్చి. ఆ తుఫాన్లో ఉన్న ప్రజలు ఎవరికి చదువు లేని వారు, వాళ్ళు అక్కడే కల్చర్కి అలవాటు పడిన వారు. అయితే పేతురు గారు వాళ్ళే చలిమంట వేస్తున్నారు, వీళ్ళు తడిచిపోయారు. కాసేపు ఆ వేడి వెట్టను పొంది కొద్ది రిలీఫ్ అవుతారు అనే విషయంలో వాళ్ళు చలిమంట వేసినప్పుడు వాళ్ళతో పాటు కొన్ని కట్లు వేరాడు పౌలు గారు. ఆ కట్లు వేరినప్పుడు తెలియకుండా ఎలాగొచ్చిందో వచ్చేసింది కట్లలోకి సర్పం. అయితే ప్రియులారా, అది చాలా భయంకరమైన సర్పం. గబగబా మరి పేతురు గారు గబగబా వారు ఏం చేశారంటే ఈ ఆత్మను బలపరచుకోకుండా భయపట్టడం మొదలుపెట్టారు. ఈరోజు నీవు నేను కూడా విలువైన క్రియలు చూసుకోకుండా, నీలో నీ శక్తిని పొందుకోకుండా, అది గ్రహించకపోతే నువ్వు భయపడాలి. సాతానుగాడు చేసే పని అది. అయితే పౌలు గారు ఎవరికీ భయపడలేదు. ఎందుకంటే ఆల్రెడీ అతను ఒక ఇశ్రాయేలు ప్రజల్లో చాలా ప్రాముఖ్యమైన కుటుంబంలో పుట్టినవాడు పౌలు గారు. లోక సంబంధంగా గౌరవమును, ప్రజల యొక్క మన్నాలు పొందటములో మంచి మహా తెలివైన వాడు. అందుకే కాబట్టి అటువంటి తెలివైన వాడిని దేవుడు ఎదుర్కొని సిద్ధపరిచాడు. లోక సంబంధమైన ఆలోచనకును పరలోక సంబంధ ఆలోచనకు వ్యత్యాసం ఏంటో చూశాడు ఎవరో పౌలు గారు. అందుకనే పౌలు గారు చేసే పనులు ఎవరు చేయలేకపోయారు. ప్రియులారా గమనించండి, పౌలు గారు తన ఆహారం జీవితం నిమిత్తం ప్రభువుని చూసిన తర్వాత జీవితము చాలా చిన్నదిగా కనపడింది ప్రభు యొక్క శక్తి ముందు.
మానవిక దేహం చాలా చిన్నదిగా కనపడింది. అందుకే పౌలు గారు ఏం చేస్తాడంటే మాట్లాడు ఆత్మీయ విశేషాలను మనం గ్రహించగలుగుతాం. గనుక ప్రియులరా, దేవుడు నీ క్రియలను నీ యొక్క ఆలోచన ఎరిగినవాడు. నీవు మాత్రం అవేంటో తెలుసుకోకుండా జీవిస్తున్నావు. నేను ఇవాళ ఉదయకాలం మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు సామాన్యులు కారు, మీరు చిన్నవారు కారు, శక్తిహీనులు కారు, శక్తి లేని వారు కారు. మీరు దేవునితో, దేవుడికున్న బలమును, దేవుడికున్న ఆత్మీయ శక్తిని ఎలా పొందారంటే ఆత్మ ద్వారా పొందారు, ప్రాణము ద్వారా. ఎస్, ఈ ప్రాణము దేవుని యొద్దలో వచ్చింది. ఆ దేవుని ఆత్మ ఎలాంటిదంటే దేనినైనా జయించగలదు, దేనిదైనా గద్దించగలదు, దేనినైనా బంధించగలదు. కానీ ఆ పని మనం చెయ్యం. వాటికి తిరిగి భయపడతాం. వాటికి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజైనా మానుకుందాం. దేవుని యొక్క మానవుడి యొక్క డిక్షనరీలో దేవుని యొక్క ఆలోచన సంబంధమైన క్రియలలో పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎడల నా ఎడల ఆత్మ నడిపింపు, ఆత్మ తలంపులను దయచేసి మహిమ పొందమని అనేకమైన విషయాలు మనం ప్రార్థన చేస్తాం ఆ రకంగా. అయితే ఈ ఉదయ కాలంలో నేను మీ అందరకు మరొకసారి చెప్పేది ఒకటి. మీరు బలపడండి, మీ పిల్లలను బలపరచుకోండి, మీ సమాజాన్ని బలపరచుకోండి, మీ ఇంటిని బలపరచుకోండి. రానున్న దినాల్లో చాలా కఠినమైన దినాలంట, కరువు దినాలంట. ఈ కరువు దినాలలో మనుషులందరూ కూడా చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. ఎలాగంటే ఊహలకు కూడా అందరి కఠినవిక మనుషులుగా మారిపోయారు. గనుక ఈరోజు నీవు గాని నేను గాని మీ ఆలోచనతో అనేకమైన విధములుగా ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు ఆయన కృపలో బలపరిచి ఆదరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించి దీవించినందుకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి, ఏకూజామున సమయంలో నీ పాదములు ఎదుట మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించము, మా ప్రార్థన అంగీకరించము. ఇదిగో నిజమే ప్రభువా, మేము ఎంత బలవంతులమో, ఎంత శక్తివంతుమో, ఎంత యోగ్యులమో నీ లేఖనం మాకు కనబడుతుంది. నీ లేఖనములో అనేక విషయాల్లో దేవుని యొక్క ఆలోచన క్రియలతో నింపబడుతూ, దేవుని యొక్క తలంపులతో బలపడుతూ, ఆయన ఆత్మ నడిపింపులో జీవించుటకు ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా ఆలోచన క్రియలు, ఆత్మ నడిపింపును నడిపించి బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని పరిశుద్ధమైన నామములో అడిగి ప్రతిమాలి ప్రార్థిస్తూ తండ్రి, ప్రయాణములు యందును, ఆలోచన యందును, క్రియలు యందును, నడక యందును, పడక యందును అన్ని విషయాల్లో నీ శక్తి కలిగి, నీ బలము కలిగి మేము ప్రార్థించే కృపను అందించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినగాక. మానుద్రుడే మాకు దయచేయము. మళ్ళా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నమే జయము, అపవాదికులయము. ప్రవేశరత్నమే జయము, అపవాదికులయము. ప్రవేశ సంపూర్ణ విజయము, అపవాదికనంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్,
ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికి వందనాలు. మరణాత.